మన టాపిక్ నెక్స్ గురించి జరుగుతుంది కాబట్టి మనం నెక్స్ట్కి అసలు ఏ ఫ్యూజింగ్ని యూజ్ చేస్తాము. మీ అందరికీ నేను ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను. దీన్ని పేపర్ ఫ్యూజింగ్ అంటాం. మనం చూడటానికి ఒక పల్చని పేపర్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇది మనకి మార్కెట్లో బాగానే అవైలబుల్ ఉంటుంది. 10 మీటర్స్ బండిల్స్ దొరుకుతాయి, మీటర్స్ లెక్కన కూడా అమ్మే వాళ్ళు ఉంటారు. ఓకే, దీనిలో కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకేనా, మీటర్ 50 రూపీస్ నుంచి మీటర్ 150 రూపీస్ వరకు కూడా వీటిల్లో మనకి క్వాలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఉన్న బడ్జెట్ని బట్టి మనకి నచ్చిన క్వాలిటీది మనం పిక్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్న ఇలా షైన్ పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇంకొక సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. ఈ షైన్గా ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి గమ్ మాలిక్యూల్స్ అన్నమాట. ఈ షైన్గా ఉన్న వైపు మాత్రమే మనము క్లాత్ మీద స్టిక్ చేస్తే, ఐరన్ చేస్తే అది దానికి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇది ఐరన్ చేసేటప్పుడు కూడా ఐరన్ అనేది చాలా ఓవర్ హీట్లో పెట్టుకోకూడదు, మీడియం హీట్ని టెస్ట్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే చాలా థిన్ లేయర్ కాబట్టి ఇది కూడా ముడుచుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. లైట్ హీట్ పెట్టుకొని క్లాత్ మీద ఈ షైన్గా ఉన్నదాన్ని స్టిక్ చేస్తాం. చేసిన తర్వాత మనం నెక్ ప్రాసెస్ ఎలా చేస్తున్నామో అలా చేస్తామన్నమాట. ఓకేనా, మనకి ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ కాబట్టి నెక్స్ట్లో మ్యాక్సిమము దీన్నే యూజ్ చేస్తారు. కొంచెం టఫ్గా ఉన్న నెక్స్, స్కాలప్స్, లేకుంటే కొంచెం ఇలా ఫ్రంట్ పట్టీస్ వేయాలి, కాలర్ నెక్స్ పెట్టాలి, హాఫ్ కాలర్స్ పెట్టాలి, ఇలాంటివి వచ్చినప్పుడు క్లాత్ ఫ్యూజింగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఆ టాపిక్లోకి వెళ్ళినప్పుడు నేను మీకు క్లాత్ ఫ్యూజింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడైతే మనం చేస్తుంది ఇది. ఏం చేయాలి, దీనికి ఇటు షైన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనము క్లాత్ మీద స్టిక్ చేస్తాము. ఓకేనా, ఐరన్ చేస్తే అది ఇలా మనకి స్టిక్ అయిపోతుంది అనమాట. నెక్ షేప్ అనేది మనం ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేపు ప్రాపర్గా వస్తుంది, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే.